హాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ. ఈ రొయ్యల్ని మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మా ఊర్లో అయితే వీటిని బొంగరొయ్యలు అంటారనమాట. ఇవి ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కానీ వీటిలో గుజ్జు అనేది ఏమీ ఉండదండి. చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే దీనికి తలకాయ చాలా పెద్దగా ఉంటుంది. కాళ్ళు చూసారా, పీతల్లాగా కాళ్ళు కూడా ఉంటాయి అనమాట. నార్మల్ రొయ్యలకి అయితే ఇంత పెద్ద పెద్ద కాళ్ళు అవి ఉండవు. వీటికి మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కువగా కాలువల్లో ఉంటాయి నాకు తెలిసి. మీ ఊర్లో వీటిని ఏమంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే వీటిని ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. పులుసు పెట్టుకుంటే మనకి. మేమైతే తలకాయ మొత్తం తీయకుండా ఈ విధంగా క్లీన్ చేస్తున్నాము. ఒక్కోసారి అయితే మొత్తం తలకాయ తీసేసి ఓన్లీ పప్పు మాత్రమే వండుకుంటాం అనమాట. ఈ పైన అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కొంచెం వేడి నీళ్ళు పోసి మనం ఒలుచుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. అలాగే దీన్ని మొత్తం కాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనం పులుసులో వేసుకోవచ్చు. అవి కూడా తినొచ్చు అనమాట. వీటిని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరేం చేస్తారండి? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.